పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కి వెళ్ళేటువంటి సింధు నదీ జలాల్ని ఆపుతున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఇప్పుడు వెరీ లేటెస్ట్‌గా 2028 వరకు దీన్ని కంటిన్యూ చేయబోతున్నాము. ఆ తర్వాత పూర్తిగా ఆపేస్తాము అన్నట్టుగా కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర నుంచి ఒక అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజా మాత్రం ఒక కీలకమైనటువంటి ప్రకటన, అది కూడా తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. భారతదేశం మీద మేము యుద్ధం చేయబోతాము అనేటువంటి మాట. నిజంగా ఉగ్రవాదానికి వాటర్‌కి లింక్ ఏంటి? వాటర్‌కి యుద్ధానికి మధ్య లింక్ ఏం జరుగుతోంది? మనం ఎందుకు ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించాము? నీటిని ఎందుకు బంద్ చేశాము? మనతో పాటుగా ఉన్నారు జియో పొలిటికల్ ఎక్స్‌పర్ట్ గిరిధర్ మామిడి గారు. గిరిధర్ గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. మీకు ప్రేక్షకులకు నమస్కారాలమ్మా. థాంక్ యూ అండి. సో ఇప్పుడు మనకి ఆహ్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 26 మంది చనిపోయారు. మనం తీవ్ర స్థాయిలో అప్పుడు రెస్పాండ్ అయ్యాము. ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉగ్ర బేస్‌లని మనం ధ్వంసం చేసి వచ్చిన తర్వాత, మీరు ఉగ్రవాదాన్ని నిర్మూలించండి, అప్పటిదాకా మేము వాటర్‌ని బంద్ చేస్తాము. ఎందుకని మనం అలా చేసాం? అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి కావచ్చు, పాడి పంటల గురించి కావచ్చు, మనం ఎందుకు ఆలోచించలేదు? కేవలం ఉగ్రవాదం మీద ఫోకస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాం మనం? మొట్టమొదటిది టెక్నికల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సింధు జలాలని పాకిస్తాన్ కు వెళ్లకుండా ఆపలేదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకో. క్లారిటీ మనకు ఉండాలి. మనం ఏం చేసామంటే సింధు జల ఒప్పందాన్ని సస్పెండ్ చేశాం. ఒప్పందాన్ని నీళ్లను ఆపలేదు. రెండింటికి చాలా తేడా. అగ్రిమెంట్ ని సస్పెండ్ చేశాం కానీ నీళ్లను ఆపలేదు. రెండవది, నీళ్లను ఆపాలి అని మనం అనుకున్నా కానీ కూడా ఈ రోజు ఆపే శక్తి మన దగ్గర లేదు. ఎందుకంటే నీళ్లను ఆపాలంటే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. డ్యాములు ఉండాలి, మీకు కెనాల్స్ ఉండాలి, మనకు టనల్స్ ఉండాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి బారాజెస్ కానీ చాలా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కాబట్టి మనం ఆపాలి అనుకున్నా ఆపలేము. నీళ్లు ఆపట్లేదు. కాబట్టి మనకి ఫస్ట్ ఈ క్లారిటీ ఉంది. మనం ప్రభుత్వం నిర్ణయం ఏం చేసిందంటే అగ్రిమెంట్ ని సస్పెండ్ చేసింది. అగ్రిమెంట్ లో ఉన్నటువంటి అంశాలు, మన మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పాకిస్తాన్ మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మనం అప్పర్ రైపీరియన్ స్టేట్ కాబట్టి నీళ్లు మన దగ్గర నుంచి అక్కడికి వెళతాయి కాబట్టి మన మీదే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. వాటిని మేము పాటిస్తామా పాటించమా మా ఇష్టము అని చెప్పి మనం దాన్ని మీకు జవాబుదారీ కాదు అని సస్పెండ్ చేస్తాం. ఇది ఫస్ట్ అర్థం చేస్తాం. రెండవది, ఈ జలాల ఒప్పందం ఎంత ఏకపక్షంగా జరిగిందంటే మొత్తం సింధు జలాలలో 20% మాత్రమే భారతదేశానికి ఇచ్చి 80% పాకిస్తాన్కి ఇచ్చారు. అంతేకాదు, దీంట్లో తూర్పున ఉన్నటువంటి 3 నదులు సట్లజ్, రావి, బియాస్, ఈ 3 భారతదేశానికి ఇచ్చి పశ్చిమాన ఉన్నటువంటి 3 నదులు మనకు చెనాబ్, ఝేలం, తర్వాత మనకు సింధు నది, ఈ 3 కూడాను పాకిస్తాన్ కి వాళ్ళ ఖాతాలో వేశారు. దీంట్లో ఏంటంటే 5% మాత్రమే మనం ఆ పశ్చిమ నదులను వాడుకోవచ్చు. అక్కడ లోకల్ గా ఉన్న వాళ్లకు మనకు వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, లేదా రన్ ఆఫ్ ద మిల్ అంటారు. అంటే చిన్న చిన్న మేము పవర్ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు, స్టోరేజ్ చేయడానికి వీలు. ఆ నీళ్లు మీకు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి, టర్బైన్స్ తిరిగి వెళ్ళడానికి మాత్రమే వాడుకోవచ్చు. నీళ్లను స్టోర్ చేసుకునే అధికారం అది వాటికి సంబంధించి. అలాగే మనకు ఇచ్చినటువంటి 3 నదుల జలాల్ని మనం ఎలా అంటే అలా వాడుకోవచ్చు. కానీ దాంట్లో కూడా 5% పాకిస్తాన్కి వదిలేయాలి. సో ఇది ఒప్పందం. దాని ఒప్పందం ప్రకారం మనం ఏ డ్యామ్ కట్టినా, ఏ ప్రాజెక్ట్ కట్టినా పాకిస్తాన్ ఇన్ఫార్మ్ చేయాలి. పాకిస్తాన్ ఓకే అంటేనే మనం కట్టాలి. కాబట్టి గతంలో డ్యాములు మనం కట్టడానికి మనం ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా పాకిస్తాన్ తిరస్కరించేది, బాగా సతాయించేది. మనం ఒకవేళ ఏకపక్షంగా మనం స్టార్ట్ చేసినా కొన్నిటిని వాళ్ళు పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కి వెళ్ళేవాడు, లేదా న్యూట్రల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళేవాడు. బాగా సతాయించారు. రాట్లే డ్యామ్ ఈ రోజు దాకా వాళ్ళకి క్లియర్ చేయలేదు. కిషన్ గంగా డ్యామ్ కి సంబంధించి ఆర్బిట్రేషన్ వాళ్ళు నడిపిస్తున్నారు. అలాగే ఎన్నో డ్యామ్లకు సంబంధించి వాళ్ళు మనల్ని సతాయించారు. అదే మనకి సతాయించారు. మనం సింధు జల ఒప్పందం ఆధారంగానే మనం చేసినా కానీ కూడా అదే పనిగా వాళ్ళు నన్ను సతాయించేవాళ్ళు. ఇప్పుడు దాన్ని సస్పెండ్ చేశాం కాబట్టి వాళ్ళ పర్మిషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం ఉంది. రెండవది, మనం అక్కడ హిమాలయ గ్లేషియల్ వాటర్ కదా, అవి అక్కడ మంచు కరిగితే వచ్చేటువంటి నీళ్లు అవన్నీ కూడా.
కాబట్టి ఎప్పుడు వరదలు వస్తాయో తెలీదు, ఎప్పుడు దాంట్లో నీటి మట్టం తగ్గుతుందో తెలీదు, ఇవన్నీ చెప్పడం చాలా కష్టం. ఇండస్ వాటర్ ట్రీటీ ఆధారంగా వాళ్ళకి మనం ఈ డేటా ఇస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువ వచ్చి చేరుతున్నాయి, మేము గేట్ ఓపెన్ చేయబోతున్నాము, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆపేసాం. మనకు నీళ్లు ఎక్కువ వచ్చి చేరుకున్నాయంటే మనం వదిలేస్తున్నాం వాళ్ళకి చెప్పకుండా. వాళ్ళకి తెలియట్లేదు ఎప్పుడు నీళ్లు వస్తున్నాయో తెలియట్లేదు. అలాగే మనకు నీళ్లు తక్కువ అయిపోయినాయంటే కనుక మనం గేట్లు వదలకుండా దాన్ని కట్టేసి ఆపేస్తాం. వాళ్ళకి బహుశా పంట వేసుకోవాలో లేదా ఇంకేదో అవసరాలు ఉన్నాయి వాళ్ళకు, ఆ సమయంలో వాళ్ళకి నీళ్లు కావాలంటే మనం వదలట్లేదు, మనం పట్టేసి కూర్చొని. ఇది ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ శాతం మాత్రమే మనం కంట్రోల్ చేయగలం. మెజారిటీ 80% పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఆపడానికి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వాళ్లకు అలాట్ చేసినటువంటి 3 నదులలో ఎక్కువ నీళ్లు ఉన్నది చెనాబ్ నది. సింధు నది కంటే జేలం కంటే కూడా, జేలం యాక్చువల్గా దాని మన సంస్కృతం పేరు వితస్తా నది. దానికి సంబంధించిన నీళ్లు చెనాబ్ అన్నది చంద్రభాగా నది. చంద్రభాగా నదిలో నుంచి నీళ్లు ఎక్కువ పెడతాయి. డైరెక్ట్ గా లాహోర్ పంజాబ్ సైడ్ పెడుతుంది, అది పాకిస్తాన్ సైడ్ పంజాబ్ పెడుతుంది. ఆ నీళ్లే ఎక్కువ ఆధారపడి ఉంటాయి. ఆ ఒక్క దాని మీదనే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అన్నది మనం చేస్తున్నాం. దాంతో ఇబ్బంది పడుతుంది. 2, మనం ఒక సంవత్సరమో ఒక క్వార్టర్ తీసుకుందాం లేదా ఒక సంవత్సరం తీసుకుందాం. ఈ సంవత్సరంలో గత సంవత్సరం సస్పెండ్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు సింధు జల ఒప్పందం ప్రకారం ఎన్ని నీళ్లు పంపించాలో వాళ్ళకి అన్ని నీళ్లు మనం పంపించాం. కానీ ఎప్పుడు పంపించామో మన ఇష్టం వచ్చినప్పుడు పంపించాం. వాళ్ళు దాన్ని స్టోర్ చేసుకోవడానికి వాళ్ళు డ్యాములు కట్టుకోలేదు. అది మన ప్రాబ్లమా, పాకిస్తాన్ ప్రాబ్లమా? ఈ రోజు వాళ్ళు మనం నీళ్లు వదిలిపెట్టామంటే దాన్ని స్టోర్ చేసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. కాబట్టి దానికి బాధ్యత వాళ్ళు వహించారు. మనకు దాని మీద రెస్పాన్సిబిలిటీ లేదు. ఈరోజు నీళ్లు వదిలేం మనం, ఎందుకు స్టోర్ చేసుకోలేకుండా ఉన్నాడు? అది సముద్రంలో ఎందుకు వెళ్ళిపోతుంది? వాడి కోసం మనం స్టోర్ చేసి పెట్టాలా? ఎందుకు స్టోర్ చేయాలి మనం? సో ఇది అక్కడ ఉన్నటువంటి యాక్చువల్ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి. తర్వాత ఇంకొక క్లాస్ దీంట్లో ఏముందంటే, మనం ప్రతి డ్యామ్ కు కూడా కింద గేట్స్ ఉంటాయి. ఆ డ్యామ్ కింద గేట్స్ ఉంటాయి. ఆ గేట్ తెరిస్తే కనుక అక్కడ వచ్చి చేరినటువంటి మట్టి రాళ్లు అన్ని కూడాను వెళ్ళిపోతాయి. సిల్టేషన్ అంటారు. డ్యామ్ ఉందంటే డ్యామ్ లో మట్టి రాళ్లు చేరే కొద్దీ దాని నీటి మట్టం తగ్గిపోతూ ఉంటుంది, రాళ్లు పెరుగుతాయి. కింద ఇది వదిలేసామంటే మట్టి రాళ్లు వెళ్ళిపోతే మళ్ళీ దాని స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. లేదా డ్రెడ్జెస్ తీసుకొచ్చి దాన్ని సిల్టేషన్ చేయాలి. ప్రతిసారి సిల్టేషన్ మనం చేయాల్సినప్పుడు పాకిస్తాన్ పర్మిషన్ తీసుకోవాలి. అటువంటి పరిస్థితులు ఉండేవి గతంలో. నెహ్రూ ప్రభుత్వం నుంచి కూడా దాన్ని ఏం చేశారంటే కింద గేట్లని వెల్డింగ్ చేసి సీల్ చేసేసారు. మోదీ గారు అదే చెప్పారు, సీల్ చేసేసి ఉన్నాయి. నీళ్లు వెళ్లకుండా గత 70-80 ఏళ్లలో మన వాటా నీళ్లు స్టోర్ చేసుకోవాల్సింది కూడా మనం స్టోర్ చేసుకోలేకుండా ఉన్నాం. ఆ రాళ్లు మట్టి చేరుకోవడంతో 80 ఏళ్లలో మన కెపాసిటీ చాలా గణనీయంగా పడిపోయింది. సో ఇప్పుడు ఏం చేసామంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ రాళ్లు రప్ప చెత్త అంతా వదిలేసాం. దాంతో మన స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది. సో మన అధీనంలో మనం ఏం చేయాలో అవి చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ పర్మిషన్ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వకుండా మనం ఏం చేయాలో అవి చేస్తున్నాము. కానీ మళ్ళీ పదే చెప్తున్నాను, వాళ్ళ రైతులనో వాళ్ళ ప్రజలనో నీళ్లు లేకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనం చెయ్యట్లేదు. వాళ్ళకి సఫిషియెంట్ గా నీళ్లు పెడుతున్నాయి. వాళ్ళు అక్కడ డ్యాములు ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు అవస్థపడుతున్నారు. వాళ్ళకు వరదలు వస్తున్నాయి, వాళ్ళకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఇంతగా. అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. రెండవది మనకు ఇప్పుడు సేమ్ కార్బన్ కాపీ మనం చూద్దాం. చైనా మనతో అది చేస్తుంది. మనకు చైనాకు ఒప్పందం లేదు. యార్లాంగ్ జాంగ్పో అంటారు వాళ్ళు. బ్రహ్మపుత్ర నదిని వాళ్ళు యార్లాంగ్ జాంగ్పో అని పిలుస్తారు. గ్రేట్ బెండ్ అని ఉంటుంది. మనకు మ్యాప్ చూసామంటే మనకు కైలాష్ పర్వతం నుంచి బ్రహ్మపుత్ర వెళుతుంది. అది వెళ్ళి టిబెట్ లో ఒక పాయింట్ లో తిరిగి దక్షిణాన తిరిగి స్ట్రైట్ డ్రాప్ మనకు అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది. ఆ బెండ్ కి జస్ట్ ముందర ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ కడుతుంది చైనా. నీళ్ళని ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తున్నారు. మనకు అక్కడ అదృష్టం ఏంటంటే 80%, 85% బ్రహ్మపుత్ర నదిలో వచ్చే నీళ్ళన్ని కూడా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న నదుల నుంచే వస్తుంది. మనకి జస్ట్ 10-15% వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఇది అప్పర్ రైపీరియన్ స్టేట్స్ ప్రతి దగ్గర ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకుంటాం. ఈ నదులలో క్రమేపీ అంటే ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో సంతకం పెట్టారు. అప్పటికి ఇప్పటికీ జనరల్ గా నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోయింది. మనకు అక్కడ
గ్లేషియల్ మెల్టింగ్ తగ్గిపోవచ్చు, నీళ్లు అయిపోయి ఉండొచ్చు, చాలా కారణాలు ఉంటాయి దానికి. ఎన్నో కారణాలు కూడా నీటి యొక్క ప్రవాహం తగ్గిపోయింది. మనం ఏం చేసాము, మనకిచ్చినటువంటి సట్లెజ్ ని బాగా సద్వినియోగం చేసుకున్నాము. బాక్రా నంగల్ డ్యామ్ దగ్గర నుంచి చాలా డ్యామ్స్ కట్టుకున్నాము. ఆ నీళ్ళన్నీ కూడా మనకు కంప్లీట్ గా రాజస్థాన్ ఎడారిలో కూడా మనం నీళ్లు తీసుకెళ్ళగలిగాము. కాబట్టి సట్లెజ్ ని కంప్లీట్ గా మనం యూటిలైజ్ చేసుకున్నాం. వాళ్ళని డ్యాములు కట్టుకొని దాన్ని వాడుకోవద్దని ఎవరు చెప్పారు వాళ్ళకి? ఆ పైసలన్నీ టెర్రరిజం మీద ఖర్చు పెట్టకుండా, వాళ్ళు జోబులు నింపుకోకుండా ప్రజల కోసం వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే ఈ రోజు ఆ ఇబ్బంది ఉండేది కదా. సో సంవత్సరాంతానికి మనం ఎక్కడ ఎవరికి మనల్ని వచ్చి ప్రశ్నించినా, అఫ్కోర్స్ మనం ఎవరు జవాబారి కాదు, కానీ వాళ్ళ వాటాలో వెళ్ళవలసిన నీళ్లను మనమే ఆపలేదు. వాళ్ళకి వెడుతున్నాయి, కానీ దాన్ని వాళ్ళు వినియోగం చేసుకోలేకుండా. ఈ రోజు వరి నాట్లో ఏదో పని ఉంది, వాళ్ళకి ఏదో దానికి నీళ్లు కావాలి, మనం ఇవ్వం. మనం కాకపోతే అక్కడ ఉన్నటువంటి ట్రీటీలో ఆ ఒప్పందంలో ఉంది, వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి, కనీసం అట్లీస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేదన్నా ఇవ్వాలి అనేది. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మాకు చెప్పకుండానే అక్కడ ప్రాజెక్టులు కూడా నిర్మిస్తున్నారు, మాకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా అనేది దక్కకుండా, ఎప్పుడైతే 1960s లో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని భారతదేశమే వయలేట్ చేస్తోంది, అక్కడ మీరు కనుక వాటర్ వదలకపోతే ఇక్కడ తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఉన్నాయి కాబట్టి మేము తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవ్వబోతున్నాము, యుద్ధాన్ని, సైన్యాన్ని కూడా మేము ఉపయోగించుకుంటాము అనే మాట. కరెక్ట్, మేము వైలేట్ చేస్తాం. న్యాయము అన్నది ఒక ఏకపక్షంగా ఉండదు కదా. నువ్వు అన్యాయంగా మా భూభాగాన్ని ఆక్రమించుకున్నావు ఫస్ట్. రెండు, నువ్వు న్యాయబద్ధంగా ఏం చేస్తున్నావు? మా దేశం మీద అరాచకం సృష్టిస్తున్నావు, టెర్రరిస్టులను పంపిస్తున్నావు, మీ కమాండోలు వచ్చి పహల్గాంలో చంపారు. అటువంటప్పుడు నీకు లేని న్యాయం నాకెందుకు ఉండాలి? ఒకటి. రెండు, నేను మళ్ళీ పదే చెప్తున్నా, వాళ్ళ నీళ్లను మనం ఆపట్లేదు, వాళ్ళ నీళ్లను వాళ్ళే దుర్వినియోగం చేసుకుంటున్నారు. మనం పంపించిన నీళ్ళని వాళ్ళు ఆపుకోలేకుండా ఉంటారు. ఈ రోజు మనం ఏవే డ్యామ్స్ ని, ఏ ప్రాజెక్ట్స్ అయితే అప్రూవ్ చేస్తున్నామో, ఈ ప్రాజెక్ట్స్ అన్ని కట్టి నీళ్లను ఆపగలిగిన కెపాసిటీ మనకు వచ్చేసరికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది కనీసం. అంటే అంతకంటే ఎక్కువ పట్టొచ్చు. ఎందుకంటే అది చాలా సైస్మికలీ సెన్సిటివ్. అక్కడ భూకంపాలు వస్తుంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా. ప్లస్ మనకి ఎప్పుడు కూడా నీళ్లు ఎత్తుపల్ల నుంచి కిందికి పెడతాయి. అక్కడి నుంచి మనం డైవర్ట్ చేయాలంటే కూడా కొండ ప్రాంతాలు. మనకు నది ఎప్పుడు కూడా 2 కొండల మధ్యలో పెడుతుంది కదా హిమాలయాల్లో. ఆ నది నీళ్ళని మీరు ఇటు తీసుకురావాలంటే ఆ కొండని దాటించి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తారు మీరు? తీసుకురావాలంటే సొరంగాలు తవ్వాలి. సొరంగాలు తవ్వాలంటే మీకు ఎంతకాలం పడుతుంది అది? సో అందుకని ఈ రోజు మన దగ్గర కెపాసిటీ లేదు. ఫస్ట్ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ నీళ్లు ఆపట్లేదు, వాళ్ళ రైతులను కానీ వాళ్ళ ప్రజలని కానీ మనం ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు డ్యాములు కట్టుకోలేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. దానికి మనకు బాధ్యత లేదు. మనం ఏం చేశామంటే, నువ్వు అక్రమంగా, అన్యాయంగా, అమానుషంగా మా మీద ఇటువంటి ఉగ్రవాద చర్యలు చేస్తున్నావు కాబట్టి నేను నీతోటి ఇంకా కోఆపరేట్ చేయదలుచుకోలేదు. మా అవసరాలు, మా దేశంలో ఉన్నట్టు అవసరాలు ఫస్ట్ మేము చూసుకుంటాం. ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, నేను కాశ్మీర్ బాగా పర్యటించిన వాడిని. కాశ్మీర్ లో నెరేటివ్ ఏముందంటే, మా ప్రాంతంలో చాలా అద్భుతంగా విద్యుత్ సరఫరా ఇక్కడంతా జనరేట్ చేస్తోంది భారత ప్రభుత్వం, ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళు వాడుకుంటున్నారు, మాకేం ఇవ్వట్లేదు, మా ఇక్కడ పవర్ కట్స్ ఉంటున్నాయని చెప్పి అక్కడ ఒక నెరేటివ్ ఉంది కాశ్మీర్ వ్యాలీలో. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఈ 1960 ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం వాళ్ళ ప్రాంతం నుంచి వెళ్తున్న నదులన్నీ కూడా వితస్తా నది, జేలం కావచ్చు, మనకు చెనాబ్ కావచ్చు, లేదా మనకు సింధు నది కావచ్చు, ఈ 3 జలాల నీళ్లు 100% పాకిస్తాన్ వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర డ్యామ్లే లేవు, అక్కడ ఏమి విద్యుత్ సరఫరా అవ్వట్లేదు. నేను వెళ్ళిన సంవత్సరం, అంటే ఇది 2019 మనకు ఆర్టికల్ 370 సవరణ చేసిన తర్వాత, ఆ సంవత్సరము జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎన్టీపీ 11,000 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్తును కొనుక్కుంది. ఎందుకంటే అక్కడ జనరేట్ అవ్వట్లేదు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి హైడ్రో ప్రాజెక్ట్స్ లో దేశంలో ఎక్కడా లేనటువంటి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ NHPC ప్రతి యూనిట్ కి 0.40 పైసలు వాళ్ళు రాయల్టీ కడుతున్నారు ఆ రాష్ట్రానికి. అదే మన దేశంలో నాగార్జున సాగర్ ఇంకేదైనా డ్యామ్స్ మనకు ఉన్నాయంటే కనుక NHPC అంటే ప్రైవేట్, మన స్టేట్ కాదు, NHPC డ్యామ్స్ లో ఆ స్టేట్ కి రాయల్టీ ఇవ్వరు వాళ్ళు. అటువంటిది జమ్మూ కాశ్మీర్కి ఇస్తున్నాం. కానీ ఈ నెరేటివ్ అనేది ఒకటి తయారు చేసి పెట్టారు. ఎందుకు? పాకిస్తాన్ ఏం చేసిందో అది మనం కూడా అదే చేస్తున్నాం అన్న నెరేటివ్ ఒకటి బిల్డింగ్. కాబట్టి మన దగ్గర ఆ కెపాసిటీ లేదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. భారత ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది మెల్లిమెల్లిగా ప్రాజెక్ట్స్ కడదామని. ప్లస్ మన సిల్టేషన్ చేసిన తర్వాత, డీసిల్టేషన్ చేసిన తర్వాత మన కెపాసిటీ పెరిగింది. సో మనం వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా, కానీ మనం అమానుషంగా ఏమీ చేయట్లేదు.
ఆ నీళ్ళని 135 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీళ్ళని ఆపగలిగిన కెపాసిటీ మన దగ్గర లేదు, ఎవరి దగ్గర ఉండదు. అంత కెపాసిటీ ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా మొత్తం నీళ్ళని ఆపేసే కెపాసిటీ ఎవరి దగ్గర కూడా లేదు. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అది వాళ్ళు నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. ఏదో విధంగా భారతదేశాన్ని వాళ్ళ తప్పిదాలు, వాళ్ళ ఫెయిల్యూర్స్ ని మన మీద, మన క్యాంపుల మీద వేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేమేం తప్పు చేయట్లేదు, వీళ్ళు ఆపేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి యుద్ధం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. యుద్ధం ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏమన్నారంటే హమారీ పానీ రోక్ దేవే తో ఆప్కి సాహస్ రోక్ దేంగే అని చెప్పి వాళ్ళు టీజీఐఎస్పీ గారు చెప్పాడు. అంటే ఆ నీళ్ళని ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తాం అన్నాడు. అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఎక్కడుందో అసలు ఫస్ట్ మనతో యుద్ధం చేసే కెపాసిటీ ఉందా వాళ్ళ దగ్గర ఫస్ట్? ఈ రోజు మన లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్లో చూసాం, 88 గంటల్లోనే వాళ్ళ 11 బేస్ని ధ్వంసం చేయగలిగారు. కాబట్టి మన దగ్గర కెపాసిటీ లేదు. వాళ్ళ ప్రజలకి ఏదో విధంగా ఇటువంటి ఒక హైప్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నము. పాకిస్తాన్ వాళ్ళ మౌలికమైనటువంటి టెర్రరిజం అన్నటువంటి ఒక అస్త్రాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి గోల పెట్టి అరిచి వాళ్ళు ఏదో విధంగా దీన్ని మళ్ళీ సెంటర్ స్టేజ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మనం చరిత్రలో చూసామంటే అమెరికా పాకిస్తాన్ మధ్యలో మైత్రి పెరిగిందంటే, వీళ్ళిద్దరి మధ్యలో డిప్లొమాటిక్ గా వాళ్ళు కొంత మెరుగుపడిందంటే కనుక ఇమ్మీడియట్ గా కాశ్మీర్ మీద వాళ్ళు ఏదో వచ్చి ఏడుస్తారు. ఇది గతంలో ప్రతిసారి ఇదే జరిగింది. ఇప్పుడు సడన్ గా పాకిస్తాన్ వాళ్ళకి అవసరం కదా డొనాల్డ్ ట్రంప్ రెజీమ్ కి, ఇరాన్ ఒప్పందాలకు సంబంధించి, అందుకని దీన్ని తీసుకొస్తున్నారు. అమెరికా నుంచి వాళ్ళు అదే అపేక్షిస్తారు. మాకు మీరు భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంటర్ వాటర్ ట్రీటీని మళ్ళీ రెస్టోర్ చేయండి అన్న ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం ససేమిరా అంటాం, నువ్వు ముందర అది ఆపితే కానీ మేము చేయము, మీతో రెస్టోర్ చేయము. నీళ్ళు ఆపే కెపాసిటీ మళ్ళీ లేదు. మళ్ళీ పదే చెప్తున్నారు. ఒక ప్రాజెక్ట్ మనం అనౌన్స్ చేసింది, చంద్రబాగా నది నుంచి కొంత నీళ్లు. చంద్రబాగా నది అంటే అది ఆరిజిన్ లో తక్కువ నీళ్లు ఉంటాయి, కిందికి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ నీళ్లు వస్తాయి. తక్కువగా ఉన్న నీళ్ళని అక్కడ ఒక కెనాల్ తలుచుకున్నాం మనము. అది మనం టెండర్ ఇష్యూ చేసాం. అది అక్కడి నుంచి నీళ్లు బియాస్ నదిలోకి వచ్చి పడేలాగా మనం దాన్ని వేశాం. అది వాళ్ళు మేజర్ గా అబ్జెక్ట్ చేస్తున్నారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం చంద్రబాగా నదిలో ఉన్న నీళ్ళన్ని కూడా మాకు రావాలి, దాన్ని మీరు బియాస్ మీ వాటాలో ఉన్న బియాస్ నదికి ఎలా డైవర్ట్ చేస్తారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మనం కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. రేపటి రోజు వాళ్ళు టెర్రరిజాన్ని ఆపేసి మళ్ళీ మన ఇద్దరి మధ్యలో మైత్రి వచ్చి ఇండస్ వాటర్ ట్రీటీని, అఫ్ కోర్స్ పాత 1960లో ఉన్న ట్రీటీ ఉండదు, కొత్తగా చర్చించుకోవాలి. మళ్ళీ కొత్తగా మనం, ఎందుకంటే అప్పుడున్నటువంటి నీటి జలాలు ఇప్పుడు రావట్లేదు కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి యావరేజ్ జలాల్ని పంపకాల గురించి మాట్లాడుకోవాలి, కొత్త ట్రీటీ చేసుకోవాలి, కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలి. కొత్త అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మనకు ఈ ఒకవేళ చంద్రబాగా నదిలోంచి వాళ్ళకి ఎక్కువ నీళ్లు ఇవ్వాలి అనుకుంటే బహుశా ఈ కెనాల్ని మనం ఆపరేట్ చెయ్యమ్మా, కెపాసిటీ ఉంటుంది. రేపటి రోజు మన మీద యుద్ధం ప్రకటించో మనల్ని ఏదో ఇటువంటి దుశ్చర్యలు చేస్తే వాడిని శిక్షించడానికి కావాల్సిన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు వాళ్ళని ఆపేసేటువంటి పరిస్థితిలో లేము. మనం అదే చెప్తున్నాను, ఎప్పుడు వాడికి అవసరం ఉందో అవసరం లేదో దానికి మన దాంతో సంబంధం లేకుండా మన అవసరాల బట్టి మనం స్టోర్ చేసుకుంటున్నాము, మన అవసరం లేనప్పుడు రిలీజ్ చేస్తున్నాము. అది మన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి స్టోరేజ్ కెపాసిటీ మాత్రమే, దాంట్లో మనం చేయగలుగుతున్నాం. కాబట్టి ఇప్పటికీ వాడికి ఇంతవరకు ఉన్నటువంటి ఇంపాక్ట్ 1.5-2% మాత్రమే వాడికి దెబ్బతవుతుంది. 98% వాడికి ఏం తేడా లేదు. ప్రస్తుతం కెపాసిటీ బిల్డ్ చేసుకున్నామంటే 10 ఏళ్లలో బహుశా ఒక 5% వాడికి ఇంపాక్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా మేజర్ ఇంపాక్ట్ ఏమి ఉండదు వాడి దగ్గర. కానీ పాకిస్తాన్ లో ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు సఫర్ అవుతుంది. ఈ నెరేటివ్, పాకిస్తాన్ నెరేటివ్ ను మనం ఇలా కౌంటర్ చేయాలి ఫస్ట్. రెండు, ఏ ఒప్పందం కూడా వాళ్ళు ఇంకోటి కోట్ చేస్తారు, ఈ ఒప్పందంలో సస్పెండ్ చేసేటువంటి దీని నుంచి వైదొలగేటువంటి క్లాస్ కూడా లేదు. అదొక దౌర్భాగ్యమైనటువంటి నిర్ణయం అప్పటి నెహ్రూ ప్రభుత్వం తీసుకుంది. ఏ కాంట్రాక్ట్ లో అయినా కానీ కూడా మ్యూచువల్ గా ఇద్దరు దాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఎలా, ఏ సర్కమ్స్టాన్సెస్ లో, ఏ పరిస్థితులలో దాన్ని మనం తిరస్కరించవచ్చో రాసి ఉంటుంది, ప్రతి అగ్రిమెంట్ లో ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ తీసుకుంటామమ్మా, రెంటల్ అగ్రిమెంట్ 1 month నోటీసు 2 month నోటీసు నువ్వు వెకేట్ చేయమని అతను చెప్పొచ్చు, లేదా నేను వెళ్ళిపోతున్నాను ఇతను చెప్పొచ్చు. అలాగే ఏ అగ్రిమెంట్ లో అయినా కానీ అగ్రిమెంట్ ని ఎలా ఆపగలము అన్న కాంట్రాక్ట్ అనే ఒక క్లాజ్ ఉంటుంది. అటువంటిది దీంట్లో అటువంటి క్లాజ్ లేకుండా ఎలా సంతకం పెట్టామో భారతదేశం అనేది నిజంగా మిస్టరీ. నెహ్రూ గారు నిజంగా ఆయన చేతిలో దండం పెట్టాలి, ఎలా చేశాడో ఆయన మనకు అర్థమే కాదు. కానీ ఇంకొక చట్టం ఉంది, ఎప్పుడైతే మీ యొక్క సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసి, మీ యొక్క ఎగ్జిస్టెన్స్ ని ఛాలెంజ్ చేసి, మీకు శత్రుత్వం వహించి మీ మీద వాళ్ళు కనుక ఏదైనా ఒక దుశ్చర్యలు చేస్తే మిగతా ఒప్పందాలన్నీ కూడా సస్పెండ్ చేయొచ్చు అన్నట్టు కూడా ఒక ఇంటర్నేషనల్ చట్టం.
కాబట్టి ఈ రోజు మన మీద టెర్రరిజం చేస్తున్నారు కాబట్టి మిగతా అగ్రిమెంట్స్ అనేవి సస్పెండ్ చేస్తున్నామని మనకు ఆ అధికారం కూడా అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయి. కాబట్టి దాని దృష్టి ఆపగలుగుతాం. సో అందుకని అప్పర్ రైపీరియన్ స్టేట్ లో ఉన్నా కానీ కూడా మనం చాలా బాధ్యతతో వ్యవహరిస్తున్నాం. మనము బాధ్యతారహితంగా చేయట్లేదు. వాళ్ళ నీళ్ళని ఆపే కెపాసిటీ లేదు. వాళ్ళకు సంవత్సరంలో కావాల్సిన నీళ్లు పెడుతున్నాయి. మన అవసరాల దృష్ట్యా మనం ప్రాజెక్ట్స్ పెంచుకుంటున్నాం. పశ్చిమ నదులలో 5% మనం వాడుకోవచ్చు అంటే దాంట్లో 1% కూడా వాడుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం కట్టబోయే ప్రాజెక్ట్స్ అన్ని కూడా 5% వాడుకోవడానికే పనిచేస్తాయి. అలాగే మన వాటాలో వచ్చిన నదుల్లో కూడా మనం 90-95% మనం వాడుకోవచ్చు అంటే ప్రస్తుతానికి 50-60% వాడుకుంటున్నాం. మిగతా నీళ్ళని వాళ్ళకి ఫ్రీగా పెడుతున్నాయి. ఆ ఫ్రీగా వెళ్లే నీళ్ళని ఆపేస్తున్నాం. ఇంకో 10-15 సంవత్సరాలు మనం కట్టేటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఓవరాల్ గా ఇండస్ వాటర్ ట్రీటీలో మన వాటాకి ఇచ్చిన నీళ్లే మనం ఆపుకోగలుగుతాము. కాబట్టి దానికి క్లారిటీ ఉండాలి. పాకిస్తాన్ యొక్క ఫేక్ నేరేటివ్ మనం యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఆఫ్ కోర్స్ వాళ్ళ నేరేటివ్ ప్రపంచంలో మళ్ళీ సడన్ గా వాళ్ళ తీసుకొచ్చి ఇది పెద్ద యుద్ధం అవుతుంది. వెస్ట్ దేనికి భయపడుతుందంటే న్యూక్లియర్ యుద్ధానికి భయపడుతుంది. రేపు మా నీళ్లు ఆపేస్తే మేము న్యూక్లియర్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బెదిరిస్తే కనుక వెస్ట్ భయపడి వాళ్ళకి 4 పైసలు పడేస్తారు. అంతే వాళ్ళకి కావాల్సింది. నీళ్ళు అక్కర్లేదు వాళ్ళకి కావాల్సిన పైసలు, వాళ్ళకి కావాల్సిన ఇంటర్నేషనల్ కవరేజ్ కోసం వాళ్ళు చూసుకుంటారు. యునైటెడ్ నేషన్స్ లో కూడా కంప్లైంట్ చేస్తోంది పాకిస్తాన్, కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తోంది. అక్కడ మాకు వాటర్ రాకుండా చేస్తుంది పాకిస్తాన్, భారతదేశం వైలేట్ చేసింది అనేటువంటి మాటను కూడా. కరెక్ట్ వైలేట్ చేయలేదు, మనం సస్పెండ్ చేసాం. ప్లస్ వాళ్ళ నీళ్ళేం ఆపలేదు. ఈ రెండు కౌంటర్ చేయాలి. ఫస్ట్ రెండు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వీళ్ళ మాట ఎవరు వింటున్నారు అక్కడ? కాశ్మీర్ అనేది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద అజెండా, ఎవరు పట్టించుకోరు. సో వీళ్ళ గోల వీళ్ళు చేస్తూనే ఉంటారు. కొన్ని థింక్ ట్యాంక్స్ ని పెట్టారు, చట్టం హౌస్ లాంటివి. కొన్ని థింక్ ట్యాంక్స్ కి వెళ్ళి వీళ్ళు పైసలు ఇచ్చి మనకు వ్యతిరేకంగా రిపోర్ట్ రాయించారు. ఇది కనుక రెస్టోర్ అయితే మళ్ళీ ఒక విధమైనటువంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అవుతుంది, అప్పుడు చర్చలు మొదలు పెట్టవచ్చు. ఇటువంటివన్నీ వాళ్ళు ఏదో రాసుకుంటూ వచ్చారు. కానీ మౌలికంగా ఈ అగ్రిమెంట్స్ ని సస్పెండ్ చేస్తే కనుక దానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా ఇంపోజ్ చేసే కెపాసిటీలో ఏదీ లేదు. ఈ రోజు ఫర్ ఇన్స్టెన్స్ మనకు చైనాకు మధ్యలో ఒప్పందాలు ఉండింది. మనం అస్త్రాలు తీసుకొని రాకూడదు, ఎల్ఏసి దగ్గర గస్తీ తిరిగే దగ్గర మనం అస్త్రాలు తీసుకురాకూడదు, ఒక ఒప్పందం ఉంది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు బేస్బాల్ బ్యాట్లు తీసుకొచ్చి దాంట్లో ముళ్ళ కంపెనీ చుట్టొచ్చి మన సైనికులు కొట్టి చంపారు. 20 మందిని చంపారు. సంతోష్ బాబు గారు, కొనల సంతోష్ బాబు గారితో వాళ్ళు ఉల్లంఘించారు కదా. ఇప్పుడు మనం దాన్ని కంప్లీట్ గా ఆ అగ్రిమెంట్ ని తిరగరాసాం. మనం ఇప్పుడు మన వాళ్ళు గన్స్ తోటి గస్తీ తిరుగుతున్నారు. కాబట్టి ఉల్లంఘించింది వాళ్ళు. కానీ వాళ్ళ మీద ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ఏమైనా వాళ్ళ మీద ఆంక్షలు విధించగలిగారు ఎవరైనా? అమెరికా ఈ రోజు వెళ్ళి అంతర్జాతీయ చట్టాలని కంప్లీట్ గా ఉల్లంఘిస్తూ ఒక విధమైనటువంటి వార్ క్రైమ్ చేసింది. 168 మంది చిన్న ఆడపిల్లల్ని చంపింది అక్కడ మినాబ్లో. వాళ్ళ మీద ఒక కేసు అయినా ఎవరైనా వేయగలిగారు వాళ్ళ మీద? కాబట్టి ప్రపంచంలో ఇది అర్థం చేసుకోవాలి. ఈ సంస్థలని యునైటెడ్ నేషన్స్ కానీ, సోకాల్డ్ జెనీవా కన్వెన్షన్ కానీ, ఇవి ఏవి కూడా ఎవరైనా ఒక దేశం తప్పు చేసిందంటే ఆ దేశం శిక్షించే కెపాసిటీ ఎవరికి లేదు. పాకిస్తాన్ మన మీద ఇంతకాలం 70-80 సంవత్సరాలుగా మన మీద ఇంత అత్యాచారం చేస్తుంటే పాకిస్తాన్ ఈ రోజు దాకా నిల తీయలేదు. పహల్గాం ఘటన జరిగి ఇంత అరాచకం చేస్తే పాకిస్తాన్ కి IMF $7 బిలియన్ అప్పిస్తుంది, వరల్డ్ బ్యాంక్ $30 బిలియన్ అప్పిస్తుంది. వాడు ఒక్క పైసా దాంట్లో మళ్ళీ తిరిగి వెనక్కి కట్టేటువంటి పరిస్థితి లేదు. అంటే మనం చేసిన నష్టం $10 బిలియన్ అయితే వాళ్ళకు ఆపరేషన్ సింధూర్ వల్ల ఇంకొక 25-30 బిలియన్ అదనంగా వచ్చింది వాడికి. లాభం వచ్చింది వాడికి, నష్టం ఎక్కడ వచ్చింది వాళ్ళకి? కాబట్టి మీరు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని శిక్షించడం వదిలేసి వాళ్ళకి ఇంకా మీరు పైసలు ఇస్తూ పోయి వాళ్ళని వత్తాసు పలుకుతూ వాళ్ళని వాడుకుంటే భారతదేశం ఎందుకు ఊరుకోవాలి? మన అవసరాల దృష్ట్యా, మన రక్షణ, మన భారత ఏమంటారు మన అంశాలకు సంబంధించి, మన ప్రజలకు సంబంధించి నిర్ణయాలు మనం తీసుకుంటాం. మన నిర్ణయాలు అయిన తర్వాత ఏమైనా ఉంటే చేస్తే కూస్తే వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేస్తాం, కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయవలసిన అవసరం మనకు లేదు. మళ్ళీ పదే చెప్తున్నాను, నీళ్లను ఆపేస్తున్నారు అన్నటువంటి నరేటివ్ ని అట్లీస్ట్ మనం భారతీయులు దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనం నీళ్లను ఆపట్లేదు, సస్పెండ్ చేసాము. అగ్రిమెంట్ మాత్రం సస్పెండ్ చేశాము, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మానేశాము. కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టాము. ఈ ప్రాజెక్ట్స్ 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడతాయి. అది ప్రాజెక్ట్స్ అన్ని అయిన తర్వాత కూడా ఇండస్ వాటర్ ట్రీటీలో మన వాటాలో రావాల్సిన నీళ్లను మాత్రమే మనం స్టోర్ చేసే కెపాసిటీ పెంచుకుంటాము.
కాబట్టి మనం ఎక్కడ కూడాను మనం ఒక వాళ్ళలాగా ఒక రోగ్ స్టేట్ లాగా టెర్రరిస్ట్ లాగా ప్రవర్తించట్లేదు. ఒక బాధ్యత ఉన్నటువంటి బాధ్యత గల దేశంగానే ప్రవర్తిస్తున్నాం. ఈ విషయం స్పష్టంగా మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు ఫర్ ద ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఫర్ గివింగ్ దట్ క్లారిటీ. థ్యాంక్ యూ అండి.